హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా పిల్లల లంచ్ బాక్స్లోకి కర్రీ ఏం చేయాలని నాకేమైతే అర్థం కాలేదనమాట. ఇంకా చిన్నగా అయితే 2 ఉల్లిపాయలు 4 టమాటాలు కట్ చేసేసి రైస్లా చేసేస్తున్నాను. ఇంకా దీనికైతే పెద్దగా టైం అయితే ఏం పట్టదండి. ఇంకా ఏం చేయాలో నాకేం అర్థం కాలేదు. ఇంట్లో అయితే టమాటాలు ఉల్లిగడ్డలు తప్ప ఏం లేవు. ఇంకా ఇలాగైతే చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఎగ్జాక్ట్గా టమాటా రైస్ లాగే వచ్చింది. ఇంకా టమాటా రైసే ఇది. ఇంకా నేను పెట్టిన పేరు ఇంక మీకు ఏం నచ్చితే అది పెట్టేసేసుకోండి. ఇంకా నేనైతే ఇలా చేసేసాను. స్టవ్ ఆన్ చేసేసి దాని మీద స్టవ్ మీద గిన్నె పెట్టేసి దాంట్లోకి నెయ్యి ఆయిల్ యాడ్ చేసి బిర్యానీ స్పైసెస్ ఉల్లిగడ్డ ఇంకా టమాటాలు కరివేపాకు ఇవన్నీ వేసేసి నీట్గా మిక్స్ చేసేసాను. దాంట్లోకి అయితే ఉప్పు కారం వేసేసి మూత పెట్టి ఒక 10 to 15 minutes స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి. ఇంకా మూత వేసి ఒకసారి మిక్స్ చేసుకొని కారం అండ్ ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ వేసేసి మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి అనమాట. ఇంకా టమాటా మెత్త మగ్గిపోయింది. ఇంకా మూత తీసేసి దాంట్లోకి అయితే పొడి పొడిలాడుతున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. వేసేసి మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసేయాలి అడుగు నుంచి. ఇంకా టమాటాలు ఉల్లిగడ్డలు ఈ పేస్ట్ అయితే ఉంది కదా, ఇదైతే దానికి రైస్కి మొత్తం పట్టేటట్టుగా. ఇంకా లాస్ట్కి వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ ఇంకా ఇంట్లో ఉన్న చికెన్ మసాలా ఉంది, గరం మసాలా, అది వేసేసి ఇంకా నిమ్మరసం కూడా పిండేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగా కుదిరింది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇదైతే ట్రై చేయండి.